ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, M&M, హిండాల్కో, JSW స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, సన్ ఫార్మా, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 24,995 దాదాపుగా 142 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇది బీఎస్సీ సెన్సెక్స్ 431 పాయింట్లు, నిఫ్టీ 500 125 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్లు, నిఫ్టీ ఐటీ 394 పాయింట్లతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాసేస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మార్కెట్లు అయితే పాజిటివ్ గా ముందుకెళ్తా ఉన్నాయి సార్. ఏంటి అసలు ఎట్లా ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? కంటిన్యూ అవకాశాలు క్లియర్ గా ఉన్నాయండి. ముందుగా మనకి ఈ వీకెండ్ వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2,65,000 కోట్ల రూపాయలు 2.65 lakh crore రూపీస్ ఇవ్వడం జరిగింది డివిడెండ్ రూపంలో. సో ఆ ఫండ్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే గవర్నమెంట్ స్పెండింగ్ లోకి వచ్చే అవకాశాలు క్లియర్ గా ఉండటంతో మార్కెట్స్ ఉత్సాహాన్ని నింపుకున్నాయి. అట్లాగే నీతి ఆయోగ్ చేసిన ప్రకటన కూడా మార్కెట్ కి ఉత్సాహాన్ని ఇచ్చిందండి. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా మారిందని చెప్పడం, అంటే జపాన్ ని అధిగమించి మనం దాదాపుగా 4.2 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అవతరించింది ఇండియా. తద్వారా మనము 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాము. ఇంకా నెక్స్ట్ మన టార్గెట్ జర్మనీ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారడానికి ఇంకా 2 నుంచి 2.5 సంవత్సరాలు పడుతుందని చెప్పడం. ఇవన్నీ కూడా మన మార్కెట్స్ కి చాలా పాజిటివ్ గా మారాయి. రీసెంట్ టైమ్స్ లో మనం చూసినట్లయితే FIS బయింగ్ కూడా మనకి లాస్ట్ 3 months నుంచి నెట్ లెవెల్లో బయింగ్ కనిపిస్తూ ఉంది. వాళ్ళు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కొంత సెల్లింగ్ చేసినప్పటికీ మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో బయింగ్ చేస్తున్నారు నెట్ లెవెల్లో. సో అది కూడా మనకి ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇవి కాక చిన్న చిన్న అంశాలు ఇంకా మన క్రూడ్ ఆయిల్ అందుబాటు ధరలో ఉండడం, $65 అరౌండ్ ట్రేడ్ అవడం, ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చే అంశాలండి. టెక్నికల్ పరంగా చూసినప్పుడు నిఫ్టీ 25,000 ని అధిగమించి ట్రేడ్ అవుతుంది. సో ఇంకా అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీస్ చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ రాబోయే రోజుల్లో మనం ఈజీగా ఒకసారి కానీ 25,200 క్రాస్ చేసిన పక్షంలో ఇంకా ఫర్దర్ గా 25,500 దాకా వెళ్లే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి వెరీ షార్ట్ టర్మ్ లో. అట్లాగే ఈ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 24,500 దగ్గర మంచి సపోర్ట్ ఉందండి. రైట్ సార్, ఉదయ్ శంకర్ గారు ఉన్నారు సార్ కాలర్ మీతో మాట్లాడడానికి. శంకర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ రామకృష్ణ గారు నమస్కారం. సార్ నాకు రెండు షేర్స్ గురించి చెప్పండి సార్. సార్ నా దగ్గర 100 shares 401 రూపీస్ లెక్క ఇండస్ టవర్స్ ఉన్నాయి సార్. అట్ ప్రెసెంట్ రేట్ లో అవి నేను యావరేజ్ చేసుకోవచ్చా? నెక్స్ట్ రెండో షేర్ కోల్ ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? సో ఈ 2 స్టాక్స్ కూడా కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే మీరు 2 స్టాక్స్ కూడా తీసుకోవచ్చు అండి కరెంట్ మార్కెట్ ప్రైస్ లో. ఫస్ట్ మనం ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకుంటే టెలికాం సెక్టర్ అద్భుతంగా రాణిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే భారతీయ ఎయిర్టెల్ కానీ లేకపోతే జియో కానీ అట్లాగే టెలికాం సంబంధించిన స్టాక్స్ కానీ బాగా రాణిస్తూ ఉన్నాయి. సో ఇండస్ టవర్స్ కూడా ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. రీసెంట్ టైమ్స్ లో కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ ని మీరు బయింగ్ ఆపర్చునిటీగా మార్చుకొని ఇక్కడ బై చేసుకోవచ్చు. అట్లాగే మీరు కోల్ ఇండియా విషయానికి వస్తే కోల్ ఇండియా కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ తో తీసుకోండి. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కనుక మీరు ఉన్నట్లయితే ఈ స్టాక్ లో డీసెంట్ రిటర్న్స్ మీరు పొందొచ్చు. మళ్ళీ ఒకసారి 500, 550 క్రాస్ అయ్యే ఛాన్సెస్ 2 years టైం ఫ్రేమ్ లో ఉన్నాయి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. రాజ్ అడుగుతున్నారు, SBI ఉందండి సార్ 775 లో, కెన్ ఐ యావరేజ్ ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అంటున్నారు. ప్రెసెంట్ అయితే 794 ఉంది, వాళ్ళు చూసుకున్నది 775. ఓకే అండి. సో రీసెంట్ టైమ్స్ లో మంచి రిటర్న్స్ ఇచ్చాయండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా చక్కటి ర్యాలీస్ చేశాయి. అలాగే అప్పుడప్పుడు పుల్ బ్యాక్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ పుల్ బ్యాక్స్ వచ్చి మళ్ళీ ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయి. కాబట్టి అలాగే రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయి. అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో పొజిషన్ తీసుకోవటం అట్లాగే యావరేజ్ చేసుకోవటం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో.
కాబట్టి ఎస్బీఐని ఇప్పుడున్న ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకోమని చెప్తాను 790. రైట్ సార్, ఆర్ఆర్ నుంచి ఉన్నారు సార్ రాజు గారు. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నా దగ్గర కుప్పిడ్ ఒకటిను హట్కో బిఎల్ఎస్ ఉన్నాయి సార్. ఈ 3 20% ప్రాఫిట్లు ఉంది. లాంగ్ టర్మ్ చూసుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ రమ్మంటారా? ఓకే అండి, చూద్దామండి. సో డిఎల్ఎఫ్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ బాగా పర్ఫామ్ చేస్తుందండి రియల్ ఎస్టేట్ రంగంలో. సో ఈ స్టాక్ మనకి స్టడీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతము 779 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా ఈ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ ఈ లోపల కొంత పుల్ బ్యాక్ అనేది వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు లాంగ్ టర్మ్ వ్యూలో ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. అట్లాగే మీరు అడిగిన వేరే స్టాక్స్ కుప్పిడ్ కూడా రీసెంట్ టైమ్స్ లో మంచి ర్యాలీ చేసింది. ఆల్మోస్ట్ మీకు 56 నుంచి ప్రస్తుతం 107 దాకా ఈ స్టాక్ పెరగడం చూసాము. ఒక ప్రీవియస్ గా ఉన్న హై కూడా క్రాస్ చేసుకొని ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ఇమీడియట్ గా 105 దగ్గర సపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ స్టాక్ లో కూడా మీరు హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆల్రెడీ 20% ప్రాఫిట్స్ లో ఉన్నానని చెప్తున్నారు. అట్కో కూడా అంతేనండి. అట్కో కూడా ఈ ఫైనాన్సింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఎక్కువ వడ్డీ రేట్లు వీళ్ళు మామూలు జనరల్ ఫైనాన్స్ కంపెనీస్ కంటే వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ కూడా వీళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. 3 స్టాక్స్ చక్కగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1 year లో. రైట్ సార్, మంజునాథ్ గారు ఉన్నారు సార్ బళ్ళారి నుంచి. మంజునాథ్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ ఎన్ఎస్సి షేర్స్ అన్లిస్టెడ్ షేర్స్ తీసుకోవచ్చా సార్ 2000 రూపీస్ కి? మరి ఇంకొకటి స్టాలాన్ స్పెషాలిటీ ఇండియా షేర్స్ ఈ లెవెల్స్ లో కొనొచ్చా? ఎన్ఎస్సి ఎన్ఎస్సి అన్లిస్టెడ్ షేర్స్. ఎన్ఎస్సి ఈ వారంలో బాగా పెరగడం చూసామండి. ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 అన్లిస్టెడ్ ఏరియాలో పెరుగుతూ ఉంది. మెయిన్ గా సెటిల్మెంట్ మారుస్తారు, మళ్ళీ ట్యూస్డే తీసుకొస్తారు అని వార్తలు రావడం, ఇవన్నీ కూడా ఎన్ఎస్సిపి కలిసి వచ్చే అంశాల్లో చెప్పుకోవచ్చు. సో అది సెటిల్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఎన్ఎస్సిలో. కాబట్టి ఎన్ఎస్సి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే మీరు తీసుకోండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. అంటే శరత్ చంద్ర గారు అడుగుతున్నారు, ఎస్డబ్ల్యూ సోలార్ అండ్ యూపీఎల్ యాడ్ చేసుకోమంటారా? వాళ్ళ ప్రైస్ వచ్చేసి ఎస్డబ్ల్యూ సోలార్ 386. 386 ప్రస్తుతం 288 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతూ ఉందండి. యాడ్ చేసుకోవద్దు కానీ హోల్డ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతానికి రీసెంట్ గా మనకి రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కొంచెం బెటర్ గానే వచ్చాయి. గతంలో కొంచెం వీక్ రిజల్ట్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రస్తుతం రికవరీ మోడ్ లో ఉంది ఈ స్టాక్. కొంచెం లెవెల్స్ మనకి 333, 335 ఆ జోన్ క్రాస్ అయిన తర్వాత మాత్రం యాడ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతానికి అయితే 1 స్టాక్స్ హోల్డ్ చేసుకోండి. 335 క్రాస్ అయ్యే టైంలో యాడ్ చేసుకోండి. బాలమురళి గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. మురళి గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ అనూప్ ఫార్మా రిజల్ట్ వచ్చింది కదా, ఎలా ఉందండి? బోనస్ ఏమన్నా డిక్లేర్ చేశారా సార్? అనూప్ అండి. ANUH 206 లో ఉంది ప్రెసెంట్. అవునండి. ఓకే, కవర్ చేద్దాం. మీరు రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు కదా, కవర్ చేద్దాం. అన్నారు ఏమన్నా వచ్చిందా? బోనస్ విషయం ఏమి ఇక్కడ లేదండి. మనము రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. సో రిజల్ట్స్ మ్యూటెడ్ గా ఉన్నాయండి. అంటే గొప్ప ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఏమి కాదు, యావరేజ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చండి. రైట్ సార్, గంగాధర్ గారు ఉన్నారు కాలర్. గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ రామకృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను ఇండియన్ హోటల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కరోనా పెరుగుతాను కదా. సో ఇండియన్ హోటల్ మనకి రీసెంట్ గా కొంచెం కరెక్షన్ అయ్యి కన్సల్టేషన్ అవుతుందండి 772. సో మీరు అన్నట్లు కరోనా పెరుగుతుంది, 1000 కేసెస్ వచ్చాయంటే స్వల్ప కాలంలో మనకి అంటే హోటల్ బిజినెస్ లో కొంత డిప్ తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు లాంగ్ టర్మ్ వ్యూలో ఇండియన్ హోటల్ కొనొచ్చండి. కరోనా గురించి మనము అంతగా భయపడాల్సిన పని లేదు. వెరీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనము అందరం భయపడిన సంగతి వాస్తవమే. కానీ ప్రస్తుతం వ్యాక్సిన్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, అన్ని ఎక్విప్డ్ గా ఉన్నాం కాబట్టి అంత భయపడాల్సిన అంశం కాదు. కాకపోతే మీరు అన్నట్లు హోటల్ ఇండస్ట్రీకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన అంశమే 1-2 నెలల పాటు. తర్వాత మళ్ళీ బాగానే ఉంటుందండి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఇండియన్ హోటల్ కొనుక్కోండి. రైట్ సార్, జగదీష్ గారు ఉన్నారు సార్ బెంగళూరు నుంచి. జగదీష్ గారు నమస్కారం.
సార్ నమస్తే సార్, నేను బెంగళూరు నుంచి వెంకటేశ్వర మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి. నాకు 2 షేర్లు సార్. ఒకటి అయాన్ ఎక్స్చేంజ్ సార్, వాటర్ బేస్డ్ కంపెనీ అయాన్ ఎక్స్చేంజ్. ఓకే అండి. రెండోది ఏమో ఐనాక్స్ ఇండియా సార్. అయాన్ ఎక్స్చేంజ్ ఏమో 70 రూపాయలు 100 షేర్లు ఉన్నాయి సార్. అది 10 days అయింది. అది ఉంచమంటారా తీసిమంటారా? ఐనాక్స్ ఇండియా అది కూడా 1300 ఉన్నాను, లాస్ట్ లో ఉన్నాను. ఈ రెండింటికి రిజల్ట్ వచ్చేవాళ్ళు ఉంచమంటారా తీసిమంటారా? ఓకే అండి. అయాన్ ఎక్స్చేంజ్ రీసెంట్ గా కొంచెం మంచి రికవరీ కనిపిస్తుందండి. స్టాక్ ఇంకా ఫర్దర్ రికవరీ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం 562 దగ్గర అయాన్ ఎక్స్చేంజ్ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అది హోల్డ్ అండి. ఇమీడియట్ గా మనం అమ్మాల్సిన అవసరం లేదు. ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. అలాగే ఐనాక్స్ ఇండియా కూడా మీకు అట్లీస్ట్ 1 year అండ్ అబౌట్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే మంచి రిటర్న్ ఈ స్టాక్ లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. 2 స్టాక్స్ ను హోల్డ్ చేయండి. రైట్ సార్. తుమ్మటి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు సార్ కామెంట్. మనక్షియా లిమిటెడ్ 120 షేర్స్ ఉన్నాయండి సార్. 103లో యావరేజ్ చేసుకోమంటారా ఏంటని అడుగుతున్నారు. సో మనాక్షియా లిమిటెడ్ ప్రస్తుతము 75 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. కంటిన్యూస్ ఫాల్ ఉందండి స్టాక్ లో. అంటే పెద్ద టెక్నికల్ గా స్ట్రాంగ్ ఏమీ లేదు, వీక్ గానే ఉంది. ఈ స్టాక్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా మారాలి అంటే అబౌవ్ 90-95 పైకి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక స్టాప్ లాస్ మేనేజ్ చేయండి. స్టాప్ లాస్ అరౌండ్ 60 రూపీస్ కనుక వచ్చినట్లయితే 60 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోండి. లేదు హోల్డ్ చేయండి. 90 దాటిన తర్వాత మాత్రమే స్టాక్ లో ర్యాలీస్ చూసే అవకాశం ఉంది. రైట్ సార్. హనుమాన్ సింగ్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా దగ్గర కెనరా బ్యాంక్ 105 ఉంది సార్. బిఎల్ఎస్ 10% ప్రాఫిట్ ఉంది. తర్వాత ఈ 2 హోల్డ్ చేసుకోవచ్చా అండి లాంగ్ టర్మ్ కి? రెండో స్టాక్ ఏమన్నారండి? బిఎల్ఎస్. బిఎల్ అండి, భారత్ ఎలక్ట్రానిక్స్. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. డిఎల్ఎఫ్. బాంబే. ఓకే ఓకే, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. ఓకే, సో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతం 414 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రస్తుతం అయితే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది కానీ ఇంకా ఇక్కడ నుంచి ర్యాలీ జరిపే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి. అట్లాగే కెనరా బ్యాంక్ కూడా మంచి మొమెంటం ఉందండి. లాస్ట్ 1.5 month లో ఈ స్టాక్ లో మంచి ర్యాలీస్ చూసాము. ఆల్మోస్ట్ మనం 78 నుంచి ప్రస్తుతం 109 దాకా స్టాక్ వెళ్ళడం గమనిస్తున్నాము. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ లెగ్స్ ఉన్నాయండి. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. వాటిలో కెనరా బ్యాంక్ ముందుంటుంది. మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు ఈదర రామకృష్ణ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి సార్, దాంట్లో మనం చూద్దాం. అయితే నెద్దునూరి బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ప్లీజ్ అనలైజ్ షార్ట్ టర్మ్ పర్స్పెక్ట్ కోసం ఎల్చర్ మోటార్స్ ఒకటి, అపోలో మైక్రో సిస్టమ్స్, తర్వాత ఎన్హెచ్పిసి, ఈ 4 ఎలా ఉంటాయి షార్ట్ టర్మ్ కని అడుగుతున్నారు. ఓకే, అపోలో మైక్రో సిస్టమ్, ఎన్హెచ్పిసి, ఇంకా మిగతా 2 ఏంటండి? ఎల్చర్ మోటార్స్, అపోలో మైక్రో సిస్టమ్స్, ఎన్హెచ్పిసి. ఓకే, అపోలో మైక్రో సిస్టమ్స్ అర్థమైంది. సో ఐషర్ మోటార్స్ ఇంకా మనం చూసినట్లయితే షార్ట్ టర్మ్ లో కూడా ఈ స్టాక్ ఇంకా ర్యాలీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ప్రస్తుతము సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. 5400 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఎవరైనా ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే ఇంకా నెక్స్ట్ 1 year పాటు హోల్డ్ చేసినట్లయితే ఈ స్టాక్ మంచి ర్యాలీస్ జరిపే ఛాన్స్ ఇక్కడ నుంచి క్లియర్ గా ఉంది. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి రీసెంట్ టైమ్స్ లో. తర్వాత ఎన్హెచ్పిసి కూడా కొంచెం లాంగ్ టర్మ్ తో హోల్డ్ చేయొచ్చండి ఈ స్టాక్ ని. అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ చేస్తే ఈ స్టాక్ లో కూడా మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. అట్లాగే అపోలో మైక్రో సిస్టమ్ మాత్రం కొంత స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ ఉంది ఈ స్టాక్ లో. అప్పుడప్పుడు ఈ స్టాక్ షార్ప్ గా పెరగడం, మళ్ళీ పడడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఈ స్టాక్ ను ప్రస్తుతం అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ కేసు కొనాలి అంటే సీరియస్ గా ఏదో షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కొనాలనుకుంటే అరౌండ్ 120 ఆ ప్రాంతాల్లో కొనమని చెప్తాను. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సోమ్ డిస్కవరీ ప్రజెంట్ రేట్ లో అమ్మేసుకోవచ్చా ఉంచుకోవచ్చా కొంచెం చెప్పండి సార్. సోమ్ 250 షేర్లు ఉన్నాయి. స్టాక్ మీద వినిపించలేదా? సోమిడ్ ఏంటంటే అది సోమ్ డిస్కవరీ
సోమ్ డిస్టరీ. సార్ సోమ్ డిస్టిలరీ. ఓకే, సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ స్టాక్ గురించి అడుగుతున్నారు. సో 156 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ రోజే మనకి 52 వీక్ హై కూడా క్రాస్ అయింది, అలాగే ఆల్ టైమ్ హై కూడా క్రాస్ అయింది. ఈ స్టాక్ ని ఆల్రెడీ హోల్డింగ్ చేస్తుంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా ఒక 10% రిటర్న్స్ కోసం ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్. అట్లాగే రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ మీ స్టాక్ గురించి సార్ అదే ఇంటర్ఫేస్ కొద్దిగా చెప్పారు, రీట్లో చెప్పండి సార్. 1 year 2020. మీ వాయిస్ రావట్లేదు సార్. అదే ఇంటర్ఫేస్ కొంచెం చెప్పాడు, రీట్లో చెప్పండి సార్. 1 year 2020. ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ అదాని ఎంటర్ప్రైజెస్ గురించి అడుగుతున్నారు. సో కొచ్చిన్ షిప్ యార్డ్ బెటర్ చాయిస్ అండి మీకు. కొచ్చిన్ షిప్ యార్డ్ మనకి 1884 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ని ఏమాత్రం ఇంకొంచెం ఫుల్ బ్యాక్ వచ్చి ఈ స్టాక్ అరౌండ్ 1750 ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి, లేదా పైకి వెళ్తున్నా కానీ యాడ్ చేసుకుంటాం బెటర్. అదాని ఎంటర్ప్రైజెస్ కానీ బెటర్ చాయిస్ అని నేను చెప్తాను కొచ్చిన్ షిప్ యార్డ్. రైట్ సార్. చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్. సుజలాన్ ఒకటి, తర్వాత న్యూజెన్ సాఫ్ట్ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? సో స్విట్జర్లాండ్ అయితే ఇప్పుడే కొంచెం ర్యాలీ మొదలైందండి లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి. ప్రస్తుతం 64 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ చేసే పని అయితే ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చండి. రైట్. రాము గారు ఉన్నారు సార్ కాలర్. రాము గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ 880 తీసుకున్నామండి. అది ఎప్పుడు దాకా ఆగచ్చండి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి? సో 880 అంటే ప్రస్తుతం ఉన్న రేట్ అండి, ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేట్ దగ్గర మీరు కొన్నారు. సో ఈ స్టాక్ చాలా వీక్ గా ట్రేడ్ అయిందండి. లాస్ట్ 1 and 2 years నుంచి చూస్తే ఒక స్మాల్ రేంజ్ లో పడిపోయింది స్టాక్. ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. ఎగ్జిట్ పాయింట్స్ వచ్చినప్పుడు అరౌండ్ 960, 970 ప్రాంతాల్లో ఎగ్జిట్ తీసుకోండి. రైట్ సార్. మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు సార్. ఐఎమ్ హోల్డింగ్ 50 GRSC షేర్స్ విత్ 15% ప్రాఫిట్ లో ఉన్నారంట. షల్ ఐ బుక్ ప్రాఫిట్ ఆర్ హోల్డ్ ఫ్యూచర్ కోసం అని అడుగుతున్నారు. స్టాక్ నేమ్ ఒకసారి పెట్టండి. ఇది GRSE సార్, GRSE. ఓకే, GRSE. ఓకే, వాటర్ రీచ్ గురించి. ఓకే, ఈ స్టాక్ ప్రస్తుతం ఆల్ టైమ్ హై లో ఉందండి. అలాగే ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ ర్యాలీస్ కనిపిస్తున్నాయి. 15% ప్రాఫిట్ లో ఉన్నారంట సార్ ప్రజెంట్. అదే అండ్ కొంచెం ఈ స్టాక్ కొంత పుల్ బ్యాక్ తర్వాత అరౌండ్ మేబీ స్టాక్ వస్తే 2600 దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంకా ఫర్దర్ అక్కడ నుంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. రైట్ సార్. కేశవ గారు ఉన్నారు సార్ కాలర్ హైదరాబాద్ నుంచి. కేశవ గారు నమస్కారం. నమస్కారం అండి. రామకృష్ణ గారు ఉన్నారు. మీ డౌట్ అడగండి. సార్ శక్తి పంపు 2 స్టాక్స్ ఉన్నాయండి. ప్రజెంట్ అది హోల్డ్ చేయకుండా నాకు ఇట్లా మీరు ఏ ప్రైస్ లో కొన్నారండి? 1250 కొన్నాను సార్. 250 లో ప్రస్తుతం 884 స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంచెం ఇంకొక 1 or 2 quarters వెయిట్ చేయండి. ఈ స్టాక్ కూడా మంచి అంటే రీసెంట్ టైమ్స్ లో పర్ఫార్మెన్స్ కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది, కానీ మళ్ళీ ఈ స్టాక్ లో కూడా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ అని చెప్తాను. రైట్ సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్. జ్యోతి ల్యాబ్స్ గురించి చెప్పమంటున్నారు. ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? జ్యోతి ల్యాబొరేటరీస్ అండి. అవును సార్. ఓకే అండి, స్టాక్ ట్రాక్ అవ్వట్లేదు. జ్యోతి ల్యాబ్స్ ఓకే అండి వచ్చింది. సో ఈ స్టాక్ ప్రస్తుతం అయితే వీక్ గా ఉందండి. జ్యోతి ల్యాబ్స్ కంటిన్యూస్ ఫాల్ చూస్తున్నాము. రీసెంట్ క్వార్టర్, లాస్ట్ 3 quarters కూడా రిజల్ట్స్ అంత గొప్పగా లేవు. సో వీక్ గా ఉందండి స్టాక్. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు కాలర్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్తారా? ఉంచుకోమంటారా, అమ్మేమంటారా? బజాజ్ ఫైనాన్స్. ఓకే. అవునండి. బజాజ్ ఫైనాన్స్ బాగుందండి. మంచి గ్రోత్ ఇప్పుడే మొదలైంది. లాస్ట్ 2 to 3 years కొద్ది కన్సల్టేషన్ అయినా ఎప్పుడైతే రీసెంట్ గా 52 వీక్ హై క్రాస్ అయిందో
అప్పటి నుంచి స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుంది, అతి స్లోగా పెరుగుతుందండి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుండటంతో ఈ స్టాక్ స్లోగా పెరుగుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఈవెన్ మీరు షార్ట్ టర్మ్ కైనా లాంగ్ టర్మ్ కైనా హోల్డ్ చేయమని చెప్తానండి స్టాక్. రైట్ సార్, ప్రకాష్ నక్కిని అడుగుతున్నారు సార్. నమస్తే సార్, మాన్సూన్ కోసం ఒక 2 స్టాక్స్ సజెస్ట్ చేయమంటున్నారు సార్ షార్ట్ టర్మ్ కోసం. అంటే మాన్సూన్ ఉంది కదండి, అంటే కరెంట్ స్టాక్స్ లో మనము ఏ స్టాక్స్ ఏ గ్రూప్స్ పెరుగుతున్నాయి అనేది మనం చెక్ చేసినప్పుడు వాటిని బేస్ చేసుకొని మనం చూద్దాము. అట్లా చూసినప్పుడు మనకి ఈ మధ్యకాలంలో మనకి రియాలిటీ, మెటల్, అట్లాగే మనకి ఆటోమొబైల్ సెక్టారు ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయండి. సో ఈ సెక్టార్స్ లో ఫోకస్ చేయమని చెప్తాను. రియాలిటీలో మనకు మంచి స్టాక్స్ ఉన్నాయి, లైక్ డిఎల్ఎఫ్ కావచ్చు, లేకపోతే గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఇట్లాంటి స్టాక్స్. అట్లా మెటల్ గ్రూప్ లో కూడా చాలా స్టాక్స్ పెరుగుతున్నాయి. సో మెటల్స్ మీద ఫోకస్ చేయమని చెప్తాను. అట్లాగే పర్టికులర్ గా స్టీల్ స్టాక్ మీద ఫోకస్ చేయాలి. అట్లాగే ఆటోమొబైల్ సెక్టర్ మళ్ళీ మంచి ఫామ్ లోకి వస్తుంది. సో ఆటో కూడా ఈ 3 సెక్టర్ మీద ఫోకస్ చేయమని చెప్తాను షార్ట్ టర్మ్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్ అడిగారు. రామకృష్ణ గారు నమస్తే సార్. హలో, వింటున్నారు, మాట్లాడండి. సార్ నా దగ్గర నేను ప్రెసెంట్ రేట్ లో సిడిఎఫ్ ఒకటి, సిడిఎస్ఎల్ ఒకటి, క్వెస్ కార్ప్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. క్వెస్ కార్ప్, QESS, క్వెస్ కార్ప్ లిమిటెడ్. సిడిఎస్ఎల్ అయితే మీకు స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు అండి. స్టాక్ రీసెంట్ ఫాల్ తర్వాత రికవరీ మొదలైంది. మళ్ళీ అప్పట్లో వచ్చిన గ్యాప్ కూడా ఈ మధ్యకాలంలో ఫిల్ చేయడం జరిగింది. సో ఫ్రెష్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్తాను. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోండి. అట్లీస్ట్ కనీసం NSDL లిస్ట్ అయ్యేదాకైనా, లేకపోతే 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ లో ఈ స్టాక్ లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అట్లాగే స్టాక్ గురించి చూసినట్లయితే కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి. షార్ప్ గా ఫాల్ అయింది. సో మేబీ కొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో ఉంది, చూడాలండి. అంటే ఈ స్టాక్ కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఈ జోన్ లో కనిపిస్తుంది. కాబట్టి రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్. కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. రైట్ సార్, రాజు గారు అడుగుతున్నారు సార్ కామెంట్. పిరమిల్ ఫార్మా 245 లో హోల్డ్ చేస్తున్నారంట, ఉంచమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు. సో పిరమిల్ ఫార్మా అయితే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ తో తీసుకోవాలండి. అంటే ఈ మధ్య కాలంలో ఫార్మా సెక్టర్ లో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాయి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతము రీసెంట్ గా వచ్చిన, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాలీకి కొంచెం పుల్ బ్యాక్ వచ్చి కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు స్టాక్. రైట్ సార్, వెంకటేశ్వర్ గారు అడుగుతున్నారు సార్, కెన్ వి యాడ్ CDSL ఎట్ కరెంట్ ప్రైస్ లో అని అడుగుతున్నారు. CDSL అవునండి, ఇప్పుడే మనం కవర్ చేయడం జరిగింది. CDSL ఇప్పుడు ప్రైస్ లో కొనుక్కోవచ్చు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్టాక్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మాన్సూన్ అనేది సపరేట్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే బాగున్నాయో, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాటికి తగ్గట్టుగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, అంతేనా సార్? అంతే అండి. అంటే ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ లో కూడా సీజన్స్ ఉంటాయి, మనకి నేచర్ లో ఉన్నట్టే. కాకపోతే ఈ సీజన్స్ ఏంటంటే ఒక్కొక్క క్వార్టర్ లో ఒక్కొక్క గ్రూప్ ఆ ఫ్లేవర్ చూపిస్తూ ఉంటుంది. అంటే మార్కెట్ లో ఆ పర్టికులర్ గ్రూప్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ సెక్టర్స్ లో మనం ఉన్నట్లయితే మనం ఆ గెయిన్స్ పొందే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మనకి లాస్ట్ 1 month నుంచి వచ్చిన గెయిన్స్ వచ్చేటప్పటికి రియాలిటీ, మెటల్, అట్లాగే ఆటో రంగంలో కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ